2026 శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితాల్లో మకర రాశి వారి యొక్క సంవత్సర ఫలాలు తెలుసుకుందాం. 2026 మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 1, అవమానం 2. 25 నుంచి 26 వరకు ఈ రాశి వారికి షష్టమ బృహస్పతి యొక్క సంచారం, సప్తమంలోకి గురుబలం రావటం చాలా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. కానీ 25 నుంచి 26 వరకు కూడా మకర రాశి వారికి అనుకున్నంత గ్రోత్, అసలు డెవలప్మెంట్ అని చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మనం అనుకున్నట్టు ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల్లో సంచరించేటువంటి ఏలినాటి శని ప్రభావంతో ఎక్కువ కాలం ఇబ్బంది పడ్డటువంటి ధనుర్రాశి, మకర రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి కానీ ఏలినాటి శని కానీ చాలా ఇబ్బంది కలిగించింది. అంటే 2025 సంవత్సరం కన్నా 26వ సంవత్సరంలో ఈ రాశి వారికి సప్తమ గురువు యొక్క మార్పు వల్ల అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు 2026 అక్టోబర్ తర్వాత నుంచి అనుకూలమైన సమయంగా మకర రాశి వారికి కనిపిస్తుంది. అయితే జూన్ నుంచి ఈ రాశి వారికి అక్టోబర్ వరకు షష్టమ స్థితిలో, అంటే మకర రాశి వారికి సప్తమ స్థితిలోకి గురువు రావటం యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే మకర రాశి వారికి ఇప్పటి వరకు షష్టమంలో ఉన్నటువంటి బృహస్పతి సప్తమ స్థితిలోకి రావటం ఈ సంవత్సరంలో మకర రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే మార్చి నుంచి జూన్ వరకు షష్టమ స్థితిలో బృహస్పతి ఉండటం, ద్వితీయంలో రాహు సంచారం వల్ల ధన నష్టం, ఆటుపోటులు, అనారోగ్య సమస్యలు, మనక్లేశం, మానసిక సమస్యలు, దాంపత్య జీవితంలో సమస్యలు, తృతీయంలో శనైశ్వరుని యొక్క సంచారం కొంత నష్ట తీవ్రతను తగ్గించేటువంటి అవకాశంగా ఈ సంవత్సరం వారికి శనైశ్వరుని వల్ల కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. కానీ ఒక విధంగా మకర రాశి వారికి 2026 జూన్ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే గురువు సప్తమ స్థానంలోకి రావటం వల్ల అన్నింటా యోగకాలమైన సంవత్సరం 2026 అని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి ఇటు సప్తమంలోకి బృహస్పతి ప్రవేశం బాగుంది, తృతీయంలో శనైశ్వరుడు యోగదాయకంగానే ఉన్నాడు అనుకుంటే ధనస్థానంలో ఉన్న రాహు వల్ల విపరీతమైన ధనక్షయం, పెట్టుబడులు, వ్యాపార రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ సాగిపోవటం, ధనం నిలబడలేకపోవటం, మరి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల కొంత అనారోగ్య సూచనలు కానీ, ఆకస్మికమైన నిర్ణయాలు కానీ, అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం కూడా 2026 తొలగిపోయేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నెగిటివ్నంతా కూడా పాజిటివ్కి తీసుకొచ్చేటువంటి గురువు సప్తమ స్థానంలోకి రావటం మకర రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. మరి లాంగ్ టర్మ్ కోర్సులో కంప్లీట్ చేసుకుంటారు, ఎక్కడ బ్యాక్లాగ్స్ లేకుండా పూర్తి చేసుకుంటారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే 2026 సంవత్సరం మకర రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అక్టోబర్ తర్వాత ఒకవేళ గురువు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు, అంటే మకర రాశి వారికి సప్తమ గురుబలం అనేది అక్టోబర్ తర్వాత సింహరాశిలో గురువు మారటం అష్టమ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా తృతీయంలో ఉండేటువంటి శనైశ్వరుని బలంతో ఈ రాశి వారికి నష్టాలను తగ్గించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అభివృద్ధి పదంలో ముందుకెళ్తారు. అలాగే డిసెంబర్ తర్వాత నుంచి ద్వాదశంలో ఉన్నటువంటి రాహు జన్మరాశిలోకి ప్రవేశిస్తారు మకర రాశి వారికి. అంటే ఈ రాశి వారికి కొంత కాలసర్ప దోషం అనేది 2026 డిసెంబర్ తర్వాత మకర రాశి వారికి కాలసర్ప దోషం ప్రారంభమవుతుంది. అంటే జన్మరాశిలోకి రాహు సంచారం రావటం, బుద్ధిమాన్యం, స్థానభ్రంశం, ఉద్యోగ మార్పులు, విదేశీ సంబంధితమైన ప్రయాణాలు, విదేశీ మార్పులు, ఇలాంటి సమస్యలతో మకర రాశి వారికి 2026 అష్టమంలోకి గురువు సంవత్సరాంతం వరకు ఉన్నప్పటికీ కూడా సప్తమ గురువు ఉన్నంత వరకు జూన్ నుంచి అక్టోబర్ వరకు యోగకాలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి 2026 ఉత్తర భాగం కన్నా పూర్వ భాగంలోనే జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా అద్భుతమైన సంవత్సరంగా మకర రాశి వారు అన్నింటా కలిసి వచ్చేటువంటి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో గురు మార్పులు ఏవైతే ఉన్నాయో 3 రాశుల్లోకి, కాబట్టి మార్చి నుంచి జూన్ వరకు ఈ రాశి వారికి మిథున రాశిలో గురు సంచారం అనేది
కొంత మధ్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ సప్తమ స్థానంలోకి జూన్ నుంచి అక్టోబర్ వరకు రావటం మకర రాశి వారికి యోగకాలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మకర రాశి వారికి చక్కగా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారు, గృహ నిర్మాణాలు కొనుక్కునేవారు, వస్తు వాహనాలు మార్చుకునేటువంటి వారికి, నూతన సంబంధితమైన వ్యాపారాలు చేసేటువంటి వారికి, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయంలో కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. గతంలో లాంగ్ టర్మ్గా పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ, ఫైనాన్షియల్ రంగాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి స్తబ్దతగా ఆగిపోయినటువంటి మకర రాశి వారికి ఇటు 2025 సంవత్సరంలో జరిగే నష్టం, కొంత తృతీయ శనైశ్వరుని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏదో 3 నెలలకు రావాల్సిన రిజల్ట్ 6 నెలలకు వస్తే ఎంత ల్యాగ్ అవుతుందో, రిజల్ట్ అనేది అంత ఆలస్యంగా వస్తుందో, అదే రకంగా 2026లో సప్తమ గురువు యొక్క ప్రభావం వల్ల, ఇటు తృతీయ శనైశ్వరుని సంచారం వల్ల గత నష్టాలని అధిగమించి శీఘ్రమైన ఫలితాలు పొందుతారు మకర రాశి వారు. కాబట్టి మకర రాశి వారికి అత్యంత యోగకాలం, మంచి సమయం అనేది జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంది. కాబట్టి ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలు యోగిస్తాయి, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహ ప్రయత్నాల్లో సంతాన శుభవార్తలు వింటారు, గృహ నిర్మాణాలు చేస్తారు, వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది, లాంగ్ టర్మ్ కోర్సులు ఫుల్ఫిల్ చేసుకుంటారు, విదేశీ ఉద్యోగాలకు బాగుంది, విదేశీ ప్రయత్నాలకు బాగుంది. ఇప్పుడు గతంలో జరిగిన నష్టాన్ని చూసుకుంటే 2026 పూర్వభాగం అంతా చాలా అనుకూలమైన ఫలితాలు మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ డిసెంబర్ లోపు ఈ రాశి వారికి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి డిసెంబర్ తర్వాత జన్మరాహు, కాలసర్పదోషం, అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల సంవత్సరాంతం వరకు ఒక శనైశ్వరుని యొక్క ప్రభావం, అంటే మకర రాశి వారికి పాపగ్రహాల బలం అనేది ఎక్కువగా కనిపించే అవకాశం డిసెంబర్ తర్వాత ఉంటుంది. కాబట్టి 2026 డిసెంబర్ లోపే మీరు అన్నింటా చేసుకోవాల్సినటువంటి పనులని, సంకల్పాలు ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అంటే 2027లో చేద్దాం అనుకున్నటువంటి నిర్ణయాలు కూడా 26లో మీరు త్వరితగతిలో చక్కగా ప్లాన్ చేసుకుంటే, ఈ గురుబలం ఉన్నప్పుడే మీరు అన్నింటా మీరు విజయవంతమైన ఫలితాన్ని సాధించుకోవడానికి అవకాశాలు మకర రాశి వారికి యోగిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇటు సినీ రంగాలు, కళారంగాలు ప్రోత్సాహకరమైన అవకాశాలు సాధించుకుంటూ ఉంటారు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, గురుబలం బాగుంటుంది, శుభ కార్యక్రమాలు చేస్తారు, వివాహార్థులకు శుభవార్తలు వింటారు, సంతానార్థులు శుభవార్తలు వింటారు, అన్నింటా వ్యాపార సంబంధితమైన అభివృద్ధి కనిపిస్తుంది. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో పెట్టుకున్నటువంటి వారికి కూడా ఇప్పుడు ధనస్థానంలో ఉండేటువంటి రాహు వల్ల ఎక్కువ నష్టం, గతంలో ఆగిపోయిన ధనం నుంచి తిరిగి మళ్ళీ ధనప్రాప్తిని పొందే అవకాశం ఉంటుంది. గురుబలంతో గత నష్టాలు చేయకుండా సక్రమమైనటువంటి పద్ధతిలో మనం ధనాన్ని సద్వినియోగం చేస్తాం. మరి సుదూర ప్రాంతాల్లో బదిలీలైన వారికి మళ్ళీ స్థానభ్రంశం, స్థాన మార్పుల వల్ల కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు ఈ జూన్ నుంచి సాధించుకుంటారు మకర రాశి వారు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా మనం ఇక రాజకీయ సంబంధితమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా పూర్వభాగం అంతా కూడా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి డిసెంబర్ లోపు ప్రతి మీ నిర్ణయం కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. చక్కటి ఆలోచనతో ముందుకెళ్తారు. గతంలో ఆగిపోయిన వ్యాపార సంబంధితమైన అభివృద్ధిని ఒక సక్రమమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్తారు. వ్యాపారపరమైన అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఫైనాన్షియల్గా మీరు డెవలప్మెంట్కి మీ ప్రణాళికలు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కోర్టు సమస్యల నుంచి ఈ సంవత్సరం విజయాలు సాధించుకుంటారు. అనవసర చికాకులు, ధన నష్టం, ఫైనాన్షియల్ చీటింగ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినటువంటి వారి నుంచి కూడా మనం కోర్టు సమస్యల్లో విజయాలు సాధించుకునే సంవత్సరంగా 2026 జూన్ నుంచి అక్టోబర్ చెప్పుకోవచ్చు. కాబట్టి డిసెంబర్ లోపు అత్యంత యోగదాయకమైన సంవత్సరం మకర రాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ లోపు మీరు ఏ పని చేసినప్పటికీ విజయవంతంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి 2027 జనవరి నుంచి సంవత్సరాంతం వరకు కూడా కొంత ప్రతికూల పరిస్థితులతో ఉంది. కాబట్టి ఒక శనైశ్వరుని యొక్క బలంతో కూడా మీరు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేసి సంవత్సరం మొత్తం కూడా మకర రాశి వారు ఒక విధంగా యోగదాయకమైన సంవత్సరంగా, నష్టాలను తగ్గించుకుని లాభాల బాటలో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా విజయాలు సాధించుకుంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి జన్మరాహు, సప్తమ కేతు, కాలసర్పదోష ప్రభావాన్ని అధిగమించి ముందుకెళ్ళటం కోసం మకర రాశి వారికి 2027 కూడా అనుకూలంగా కొంత మార్చుకోవటం కోసం, అంటే సంవత్సరాంతం మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు కూడా మీరు మార్చుకోవటం కోసం ముఖ్యంగా స్పాట్ డెసిషన్స్ తీసుకోకండి. అనవసరంగా తెలియని వ్యక్తులు నమ్మి మనం ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, పార్ట్నర్షిప్పుల్లో జాబులు చేయటం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకోవటం, అలాగే ఫైనాన్స్ వ్యాపారాలు చేయటం, వాళ్ళకి నమ్మి డబ్బులు ఇవ్వటం, ఏదో వస్తుందని వాళ్ళ చేతుల్లో చీటింగ్ అవ్వటం కానీ,
ఫైనాన్షియల్ డ్యామేజ్ జరగడం కానీ, నమ్మిన వ్యక్తులు మన మోసం చేయటం కానీ, అట్లాగే మనం ఈ గతంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఇద్దరి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు పెరగటం కానీ, ఇవన్నీ కూడా ఒక రాశ్యాధిపతి అయినటువంటి శని తృతీయంలో ఉన్నాడు కాబట్టి నష్టాలని తక్కువగా చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సంవత్సరం 2025 కన్నా అత్యంత యోగదాయకమైన సంవత్సరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25లో పంచగ్రహ కూటమి కానివ్వండి, అటు ఏలినాటి శని వల్ల కానివ్వండి, అన్నింటా ఇబ్బంది పడిన మకర రాశి వారికి 26 గత సంవత్సరాల కన్నా చాలా యోగదాయకమైన ఫలితాలను సాధించుకునే సంవత్సరంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారు 2026 సంవత్సరంలో మీరు స్త్రీలు కూడా ముఖ్యంగా దీర్ఘ సంబంధితమైన సమస్యల రీత్యా, అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. థైరాయిడ్ గ్లాండ్స్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కానీ రిలీఫ్ పొందుతారు. బ్యాక్ పెయిన్ L1 L4 ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కొంత రిలీఫ్ వస్తుంది ఈ సంవత్సరంలో. కాబట్టి గురుబలంతో కూడుకున్నటువంటి మకర రాశి వారికి అంటే అక్టోబర్ లోపు మీరు చేసే ప్రతి పనిలో విజయవంతమైన ఫలితాలు సాధించుకుంటూ ఉన్నారు. ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. చక్కగా దుర్గా అమ్మవారి నామాన్ని మీరు జపం చేయండి. నష్టాన్ని తగ్గిస్తాడు. అనవసర మోసాలకి గురవ్వకుండా, నష్టాలు కలగకుండా, అపవాదవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించడం కోసం అమ్మవారి ఆరాధన చేసుకోవటం మకర రాశి వారికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ రాశివారు చక్కగా ప్రతి నెలలో మాస శివరాత్రి వచ్చినప్పుడు అమ్మవారికి పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాన్ని చేసుకోండి. అలాగే సుదర్శనమూర్తి అష్టకాన్ని చదువుకోండి. సుదర్శన ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఈ సంవత్సరంలో ఎక్కువ నష్ట తీవ్రతను తగ్గించి విజయవంతమైన ఫలితాలతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2026 పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి కూడా ఒక యోగదాయకమైన సంవత్సరంగా మారాలని మనం కోరుకుందాం.